ఈ సృష్టిలో ఒక రహస్యం ఏంటంటే ఇప్పుడు నేచర్ అని అంటారు కదా ఇంగ్లీష్లో, అట్లనే ఆ నేచర్ అనేది ఫైనల్గా వచ్చేటప్పటికి ఆ నేచరే నిలబడుతుంది. అదే జానపదం. ఎక్కడైతే మనం పుట్టి ఎక్కడైతే మట్టిలో పెరిగి ఒక మాణిక్యంలో ఎదగడానికి ఇప్పుడు మళ్ళీ అదే నేచర్ అక్కడి నుంచి తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ ఇంతటి వైభవాన్ని క్రియేట్ చేస్తుంది. కాబట్టి నేచరే. సో దానికి ఎప్పుడు కూడా శిరస వహించి ఉండాలి, అంతే. ఆ నేచర్ని కాపాడుకోవాలి అనేదే ఈ పాట యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ పాటే దానికి నిదర్శనం అని నేను అంటా. సో మీరు అంటే మామూలుగా అప్పటికప్పుడు ఇట్లా పాటలను అల్లేస్తుంటారు, పాటలను రాసేస్తుంటారు కదా. అవును. అంటే మీకు ఆలోచన, పాట రాసే ఆలోచన ఇప్పుడు అంటే మీరు ఒక కాన్సెప్ట్ తీసుకుంటారా? ఏ కాన్సెప్ట్ అనుకొని రాస్తారు? ఒక పాట రాయడానికి మీకు ఎన్ని రోజులు సమయం పడుతుంది? ఇక్కడ రోజులని కాదురా, అంటే ఇప్పుడు మనకు వచ్చిన సిచ్యువేషన్ బట్టి సాంగ్స్ రాసేస్తారు. అంతే కదా. ఇప్పుడు పల్లెల్లో ఒక పాట సిచ్యువేషన్ బట్టి మనం అనుకుంటాం, ఆ అనుకున్న దాన్ని కరెక్ట్గా గాడిలో పెడితే ఆటోమేటిక్గా అది వచ్చేస్తుంది, అంతే, ఆ మూమెంట్ వచ్చేస్తుంది. భగవంతుడు మనకి ఇన్బిల్ట్గా ఒకసారి శృతి లయ మన బాడీలో ఇచ్చినప్పుడు ఆ పల్లె ఒరవడి, ఆ పల్లెతనంలో ఉన్నటువంటి శృతి లయ జ్ఞానాన్ని మనకి ఎప్పుడైతే బాడీలో ఇంజెక్ట్ అయిందో అప్పుడు ఏ పాటని అట్టే తన్నుకొచ్చేస్తుంది, అంతే, డౌటే లేదు. దానికి కొత్తగా ఆలోచించాల్సిన అవసరం లేదు.